వాస్తవంగా నా జీవితమంతా ప్రజా ఉద్యమాలతోనే గడిచిపోయిందబ్బా. చాలా వరకు ఒక 20 సంవత్సరాలు వాస్తవంగా వృధా అయినట్లే నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంత చేసినా చేస్తూనే పోతున్నాం. గుర్తింపు అయితే ఉంది కానీ అది పూర్తిగా మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. మరి ఏమైనా సంపాదించుకున్నామా అంటే అదే పెంకలు, అదే డొకోటి. ఇంకా మనం ఏం సాధిస్తున్నాం? మనకంటూ ఏం సాధించుకోకున్నా మనమే, మన ఊరే, మన జనమే మనం అనుకున్న సందర్భాల్లో కూడా అక్కడ మనకు సరైన పేరు కానీ రాలేదు. ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సర్లే వదిలేద్దాం. కానీ రాయకల్ కోసం నేను సైతం అంటూ ఆనాడు మినీ స్టేడియం ఏర్పాటుకు ఒక ప్రభుత్వం ఒక మండల్ యూనిట్గా తీసుకొని ప్రకటిస్తే ఈ రైకల్ మండలానికి మినీ స్టేడియం ఆనాడు రాలే. అయ్యో ఎలా రాదండి, ప్రజా ఉద్యమాలు చేస్తే మినీ స్టేడియం మంజూరు కావడం జరిగింది. ఆ మంజూరు అయినది ఆ మినీ స్టేడియం చాలా వరకు దాదాపు 2 కోట్ల గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియంగా టేబుల్ టెన్నిస్ లాంటి ఆటల కోసం అక్కడ కేటాయించడం, అక్కడ ఆ డబ్బులతో పూర్తి నిర్మాణం కాక అది నిష్ప్రయోజనం అయిపోయింది. దానివల్ల దాదాపు దానికోసం మ్యాక్సిమం ఒక 2-3 సంవత్సరాలు ఉద్యమం చేసినా కానీ 1 సంవత్సరం టైం అయితే వీకింది. దాంతోపాటు ఒక 2 లక్షల దాకా ఖర్చు అయితే అయింది. సరే, ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేస్తే మనకు మనం ఏది ఆలోచించినాం? అక్కడ నుంచి మనకి ఎలాంటి ఇది వచ్చింది నాకు అర్థం కావట్లేదు. చాలా మటుకు విమర్శలను ఎదుర్కొన్నాం, చాలా మటుకు ద్వేషాలను ఎదుర్కొన్నాం, చాలా మటుకు ఇబ్బందులు పడ్డాం తప్ప దీనివల్ల గొప్పగా సాధించింది ఏం లేదు. సాధించిందంతా ప్రజలకే ఉంది. ఆ భారమంతా నా మీదే పడింది. నేనే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఇప్పటికి కూడా. సరే, ఇంత ఖర్చు పెట్టి, ఇంత టైం పెట్టి, అన్ని ఉద్యమాలు చేసి సాధించి అది నిష్ప్రయోజనంగా పోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఉంటుంది మంచిదో చెడ్డదో, అరే ఆ టైంలో వాడు చేసిండ్రా అని. దానికోసం మరింత విస్తృతంగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా నాకు సహకారం చేయండి. థ్యాంక్ యూ.